హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మనకి ఇలాంటి ఫార్మాలిటీస్ సెట్ అవ్వవులే కానీ కరాచీ హల్వా తిన్నారా మీరు ఎప్పుడైనా? మీకు తెలియందేముంది, హల్వా అనగానే స్మూత్గా, సాఫ్ట్గా, బౌన్సీగా ఉంటుంది. ఈ రెసిపీ మనం చిటికెలో చేసుకోవచ్చు అని అయితే చెప్పలేను, కానీ 5 minutes అయితే పడుతుంది. దీనికోసం మనం ముందుగా 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని, 1 కప్పు షుగర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని, మనం ఏ కప్పుతో అయితే షుగర్ ఇంకా కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ గిన్నెలో యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 cups ఆఫ్ షుగర్ ఇంకా 1 cup ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగిపోయేలాగా అటు ఇటు బాగా కలుపుతూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా మెజర్మెంట్కి ఒకే కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఆ షుగర్ని మనం కరగబెడుతూ ఉన్నప్పుడు పక్కన ఒక 2 యాలకులు అయితే దంచేసుకొని, ఆ గింజలు దంచడం వల్ల వచ్చిన పౌడర్ మాత్రమే ఉంచుకొని ఆ స్కిన్ అంతా తీసేసేయండి. ఇప్పుడు ఆ దంచిన యాలకుల పొడిని మెల్ట్ అయిన షుగర్లో వేసి బాగా అటు ఇటు స్టిర్ చేయండి. ఆ తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే ఈ కడాయిలో వేసేసుకొని ఉండలు కట్టకుండా మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. ఈ మిక్స్చర్ కొంచెం థిక్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండగా, కొంచెం థిక్గా అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. మా పక్కన ఇంట్లో ఒక చిన్న బాబు ఉంటాడు గైస్, ఆడుకోవడానికి మా ఇంటికి వస్తూ ఉంటాడు. వచ్చి రాగానే అక్క నా కుక్క గుడ్డు పెట్టింది అక్క అని అన్నాడండి. కుక్క ఏంటి, గుడ్డు పెట్టడం ఏంటి? అవునక్క, నా కుక్క గుడ్డు పెట్టింది అని అన్నాడండి. ఎలా పెట్టిందో నువ్వే చెప్పు అని అడిగాడండి. మీకేమైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. అయినా కుక్క గుడ్డు పెట్టడం ఏంటి? సర్లే, మన రెసిపీ విషయానికి వచ్చేస్తే, అండ్ ఆ మిక్స్చర్ అంతా థిక్గా అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మీరు ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసి మొత్తం ఇలా రాసేయాలి. ఇలా ఎందుకు చేస్తాము అంటే, మనం ఈ మిక్స్చర్ అంతా అందులో వేయడం వల్ల అది అంటుకుపోతూ ఉంటుంది. అలా అంటుకోకుండా మనం తీసేసేటప్పుడు నీట్గా అతుక్కోకుండా షేప్లో రావడానికి అలా నెయ్యి అయితే రాస్తాము. బౌల్లో వేసిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. ఇంతలో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని అలా కట్ చేసేసుకొని దాన్ని టాపింగ్స్గా యాడ్ చేసేసుకోండి. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఎంత మనం బయట తెచ్చుకున్న స్వీట్స్ అయినా సరే, ఇంట్లో చేసుకునేవి అదొక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది మనకి. ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా నార్మల్గా ఒక 2-3 hours పెట్టేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసేసేయండి. మనం బయట తెచ్చుకునే కేక్స్ కన్నా బర్త్డేస్ అప్పుడు ఇట్లా స్వీట్ చేసుకొని కేక్ బదులు ఇది కట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, ఇలా బర్త్డే కేక్ కోసేసినట్టు మొత్తం పీసెస్గా కట్ చేసేసుకోండి. దీని మీద నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కట్ చేసుకోక ముందు కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంది. సో మీరు కూడా ఇది టేస్ట్ చేయాలంటే ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. ఇంకేంటి మరి, నా వీడియోస్ చూడాలన్నా, నా మాటలు వినాలన్నా సబ్స్క్రైబ్.